హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వైఫై పాస్వర్డ్ హ్యాక్ అవ్వకుండా ఏం చేయాలి, లేదా వేరే వాళ్ళు మన వైఫై పాస్వర్డ్ ని ఎలా హ్యాక్ చేస్తారు అనే దాని గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబోయే ట్రిక్ నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, దీన్ని మీరు మిస్యూజ్ చేయకండి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళు మన పాస్వర్డ్ ని హ్యాక్ చేయడానికి జనరల్ గా 2 అటాక్స్ యూజ్ చేస్తుంటారు. ఒకటి ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ యూజ్ చేస్తుంటారు, ఇంకొకటి ఏంటంటే డిక్షనరీ అటాక్. డిక్షనరీ అటాక్ జనరల్ గా యూజ్ చేస్తుంటారు. డిక్షనరీ అటాక్ అంటే పాస్వర్డ్ ని గెస్ చేస్తుంటారు అన్నట్టు. అంటే చాలా మంది వైఫై కి పాస్వర్డ్ ఏం పెట్టుకుంటుంటారు అంటే పాస్వర్డ్ అని పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళ నేమ్ పెట్టుకోవడము, 1 2 3 4 5 6 7 8 ఇట్లా పెట్టుకోవడము, లేకపోతే ఏబిసి 1 2 3 4 5 అంటే చాలా ఈజీగా గెస్ చేసే లాంటి పాస్వర్డ్స్ పెట్టుకుంటుంటారు. ఓకే, సో మనకి ఏంటంటే ఇటువంటి పాస్వర్డ్స్ ని గెస్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. ఓకే, కొన్ని యాప్స్ దొరుకుతాయి. దాని ద్వారా ఏంటంటే మనం డిక్షనరీ అటాక్ చేయొచ్చు. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళ పాస్వర్డ్ మనం టైప్ చేయాలనుకోండి, ఎన్ని పాస్వర్డ్స్ అని టైప్ చేస్తాం అంటే వాళ్ళు పాస్వర్డ్ అని పెట్టుకున్నారా, లేకపోతే 1 2 3 4 5 6 7 8 పెట్టుకున్నారా, అట్లా ఎన్ని టైప్ చేసుకుంటూ వెళ్తాం. అలా మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు కొన్ని యాప్స్ దొరుకుతాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే నోట్ ప్యాడ్ ఫైల్స్ దొరుకుతాయి. అంటే నోట్ ప్యాడ్ ఫైల్స్ లలో ఏముంటుంది అంటే ఈ పాస్వర్డ్స్ సంబంధించిన లిస్ట్ మొత్తం ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఆ పాస్వర్డ్ ని ఈ యాప్ లోకి అప్లోడ్ చేస్తాం. అంటే ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ని ఈ యాప్ లోకి అప్లోడ్ చేస్తే ఆ వైఫై పాస్వర్డ్ కి సంబంధించి ఇది చెక్ చేసుకుంటూ వెళ్తా అన్నట్టు. ఒక్కొక్క పాస్వర్డ్ ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ఆ పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందో వైఫై అనేది కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ యూజ్ చేస్తుంటారు. బ్రూట్ ఫోర్స్ అటాక్ లో ఏం జరుగుతుంది అంటే కాంబినేషన్ చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఏ పెట్టి ట్రై చేస్తుంది సాఫ్ట్వేర్, తర్వాత ఏఏ, లేకపోతే ఏబి, ఏసి, ఏడి అట్లా ఏ నుంచి జెడ్ వరకు ట్రై చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏఏ, ఏబిబి ఇట్లా మొత్తం ఏంటంటే అన్ని విధాలుగా కాంబినేషన్స్ అన్ని ట్రై చేస్తుంది. తర్వాత ఏంటంటే మీకు దానిలో నంబర్స్ కూడా కావాలనుకోండి, A1, A2, A3 ఇలా కూడా ట్రై చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అందుకే ఏమంటూ ఉంటారంటే మనం పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్, తర్వాత వచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్, తర్వాత వచ్చేసి ఒక నంబర్, తర్వాత వచ్చేసి మిగతా అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తే ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో హ్యాకర్ కూడా ఏంటంటే విసిగిపోతారు అన్నట్టు. ఓకే, వాళ్ళ సరైన ఎక్విప్మెంట్ లేకపోతే. అందుకోసమే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అలా కాకుండా ఓన్లీ మీ నేమ్స్, లేకపోతే మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఓకే అది ఎవరు గెస్ చేస్తారులే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం గెస్ చేయము. ఓకే, ఒక్కొక్క పాస్వర్డ్ టైప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇందులో ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ తో చేయిస్తారు, లేదా ఒక యాప్ తో చేయిస్తారు. ఆ యాప్ ఏంటంటే ఒక్కొక్క అన్ని లెటర్స్ ని కాంబినేషన్ ట్రై చేసుకుంటూ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో మన వైఫై పాస్వర్డ్ క్రాక్ చేయడం చాలా ఈజీ. లేదా వైఫై పాస్వర్డ్ అనే కాదు, మీరు ఏంటంటే బ్యాంక్ పాస్వర్డ్స్ అయినా తీసుకోండి, ఏ పాస్వర్డ్స్ అయినా తీసుకోండి, దాన్ని క్రాక్ చేయడం చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే జీమెయిల్ కి వాటికి వీటికి కొంచెం కష్టం, కానీ ఈ వైఫై పాస్వర్డ్ ని క్రాక్ చేయడం మాత్రం ఈజీ ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ తో. ఓకే, సో దానికి సంబంధించి నేను ఏంటంటే ఈ వీడియోలో మీకు ఒక యాప్ గురించి చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియో నేను చేసేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీ వైఫై అనేది ఎలా హ్యాక్ అవుద్ది, దాన్ని హ్యాక్ అవ్వకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, దానికోసం మనం WIBR+ అనే ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. దీనిలో ఏంటంటే మనం బ్రూట్ ఫోర్స్ అటాక్ చేయొచ్చు, డిక్షనరీ అటాక్ చేయొచ్చు. ఓకే, డిక్షనరీ అటాక్స్లో కూడా మనకి ఏంటంటే చాలా అటాక్స్ ఉంటాయి. అవేంటేటో మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మన మొబైల్లో వైఫై అనేది ఆన్ చేద్దాం. ఓకే, సో నేను చూడండి దీన్ని వైఫైని ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. ప్రెస్ చేసి పట్టుకుంటే నా దగ్గరలో ఉన్న వైఫై కనెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. ఓకే, సో ఈ ఫస్ట్ ఇది ఉంది చూసారా, ఈ OSTO. ఓకే, ఇది నా వైఫైకి సంబంధించింది. ఓకే, సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. చూడండి దీనికి ఏం పాస్వర్డ్ పెట్టాను అనేది. పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 అని పెట్టాను. ఓకే, సో ఇటువంటి పాస్వర్డ్ పెట్టినప్పుడు ఎంత ఈజీగా హ్యాక్ అయిపోతుందో చూడండి. ఓకే, సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు చాలా రకాల అటాక్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే నేను ఇక్కడ వైఫై అయితే ఆన్ చేశాను, కనెక్ట్ కాలేదు. ఎందుకు కనెక్ట్ కాలేదంటే దానికి పాస్వర్డ్ నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ చూడండి మీకు పైన కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని ట్రై చేశాను. దీనిలో ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే, వేరే వాళ్ళవి హ్యాక్ చేయాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయండి. ఓకే, సో వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే మాత్రం అది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుంది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి సిగ్నల్ బాగుండాలి. ఓకే, సో చూడండి దీనికి నా కంప్యూటర్ కాబట్టి, నా వైఫై కాబట్టి దగ్గరలోనే ఉన్నాను కాబట్టి ఈ అడాప్టర్కి సంబంధించి ఇది చాలా దగ్గరగా అంటే ఎక్కువ చూపిస్తుంది. ఇది పక్క వాళ్ళది, ఇది కూడా చూపిస్తుంది, ఇది కొంచెం తక్కువ చూపిస్తుంది. ఓకే, సో నేను ఫస్ట్ దీన్నే ట్రై చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు ఈ పాస్వర్డ్ తెలుసు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే చూడండి, ఇక్కడ మనకు ఒకటి బ్రూట్ ఫోర్స్ అటాక్ ఉంది,
తర్వాత వచ్చి స్మాల్ డిక్షనరీ అటాక్ ఉంది, తర్వాత మిడిల్ డిక్షనరీ అటాక్ ఉంది, బిగ్ డిక్షనరీ అటాక్ ఉంది. అంటే పెద్ద పెద్ద పాస్వర్డ్స్ని అన్నింటిని మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ ఫైల్ సేవ్ చేసి పెట్టాను. సరే, దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఓకే, సో ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇక్కడ డిక్షనరీ అటాక్ అని ఉండి, ఈ డిక్షనరీ అటాక్లో చూడండి ఏమేమి పాస్వర్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కాంబినేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకే, జనరల్గా పెట్టుకునే పాస్వర్డ్స్ అన్నట్టు. జనరల్గా ఇటువంటి పాస్వర్డ్స్ యూజ్ చేస్తుంటారు ఇలా. ఓకే, 1 2 3 4 5 6 పక్కకు ఈ ఎక్స్క్లమేషన్ పెట్టడం, ఓకే, ఒక సైడే పెట్టడం. తర్వాత చూడండి దీనిలో మన పాస్వర్డ్ కూడా ఉన్నది ఒకటి, ఏంటి 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇటువంటి పాస్వర్డ్స్ అన్నిటిని ఇది చెక్ చేసుకుంటూ వెళ్తాయి అన్నట్టు. ఓకే, సో ఇవన్నీ పాస్వర్డ్సే, మామూలుగా ఇండియాలో యూజ్ చేసే పాస్వర్డ్స్. చూడండి, చాలామంది పాస్వర్డ్ 1 2 3 4 అని పెట్టుకుంటూ ఉంటారు, పాస్వర్డ్ 8 అని పెట్టారు. ఇట్లా ఇవన్నిటిని చెక్ చేసుకుంటూ వెళ్తుంది జనరల్గా. ఓకే, సో దీన్ని నోట్ ప్యాడ్ ఫైల్ నేను ఆల్రెడీ నా మొబైల్లో కాపీ చేసి పెట్టాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ద్వారా ఒక డిక్షనరీ అటాక్ ట్రై చేద్దాం. ఓకే, సో దానికోసం చూడండి ఇక్కడ స్మాల్ డిక్షనరీ అటాక్ ఉంది. ఏది కావాలంటే మీరు దాన్ని ట్యాప్ చేయండి. ఓకే, నాకు ఒకటి బ్రూట్ ఫోర్స్ అటాక్ కావాలి, స్మాల్ డిక్షనరీ అటాక్ కావాలి, ఏది కావాలో దాన్ని అంతటి నేను ట్యాప్ చేస్తాను. ఫస్ట్ మనం డిక్షనరీ అటాక్ అనుకున్నాం కదా, సో బ్రూట్ ఫోర్స్ అటాక్ని తీసేద్దాం. ఓకే, డిక్షనరీ అటాక్ ఇవన్నీ మూడింటిని పెడదాం. ఓకే, సో లేదా మనకు చూడండి ఇవి ఏంటంటే మనం గెస్ చేసుకుంటూ పెట్టడం. అలా కాకుండా మన దగ్గర చూడండి డిక్షనరీ ఫైల్ అని చూసారా, ఈ డిక్షనరీ ఫైల్ అనేది ఏంటంటే నా దగ్గర ఇంతకుముందు ఉన్నది అన్నట్టు. అంటే నేను అప్లోడ్ చేసి కాపీ చేసి పెట్టుకున్న ఫైల్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో వీటిని అన్నింటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు యాడ్ కస్టమ్ డిక్షనరీ అంటే ఇది యాడ్ అయింది అన్నట్టు. అంటే మీకు ఇది ఫస్ట్ చూపించకపోవచ్చు, ఇక్కడ ఇది చూసారా యాడ్ కస్టమ్ డిక్షనరీ అని ప్రెస్ చేసి డిక్షనరీ ఫైల్ అటాక్ అని తీసుకుంటున్నాను. దేనికి కాంబినేషన్లో యూజ్ చేయాలో చూసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ యాడ్ టు క్యూ అని చూసారా, దీన్ని మనం ప్రెస్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆ నోట్ ప్యాడ్లో ఉన్న పాస్వర్డ్స్ అన్నీ ఉన్నాయి చూసారా, ఆ పాస్వర్డ్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి కాంబినేషన్స్ చెక్ చేసుకుంటూ వస్తాయి అన్నట్టు. చూడండి ఇక్కడ ఇప్పుడు నాకు ఇది ఎన్నిసార్లు జరగాలి, ఎన్ని కాంబినేషన్స్ చెక్ చేయాలి, ఇది 8487. ఓకే, కాదు 80,000 ఓకే 84,087 టైమ్స్ ఇది ఏంటంటే పాస్వర్డ్ని చెక్ చేసుకుంటూ వస్తానట్టు. ఇప్పుడు ఒక ఫస్ట్ పాస్వర్డ్ చెక్ చేసింది. ఓకే, ఎక్కడైతే నాకు 1 2 3 4 5 6 7 8 దానికి తగులుద్దో అప్పుడు నా వైఫై కనెక్షన్ అనేది కనెక్ట్ అయిపోద్ది అన్నట్టు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దీనికోసం మీ మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి నేను OnePlus 3T వాడుతున్నాను. సో నాకేంటంటే దీనిలో మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, ర్యామ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదు, అంటే పెద్ద స్లోగా నాకు ఏం అనిపించదు. చూడండి ఇక్కడ మీకు కనిపించిందా 1 2 3 4 నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఆల్రెడీ దీనికి ఒక పాస్వర్డ్ దొరికింది, కనెక్ట్ అయిపోయింది. ఓకే, నేను చూడండి ఇక్కడ పక్కకు చూపిస్తున్నా OnePlus 3 అని, OnePlus అని. సో ఇలా మీరు ఏ పాస్వర్డ్ అయినా సరే ఆ డిక్షనరీలో దొరికింది అనుకోండి, దానికి ఈజీ కనెక్ట్ చేసేస్తాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు నా వైఫై అనేది కనెక్ట్ అయింది, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కూడా పక్కకు చూడండి, ఇక్కడ నా డివైస్ అనేది చూపిస్తుంది. సో ఇంత ఈజీగా పాస్వర్డ్ అనేది మీది హ్యాక్ అవుద్ది ఇంత చిన్న పాస్వర్డ్ పెట్టుకుంటే. సో ఎప్పుడైనా సరే ఇటువంటి పాస్వర్డ్స్ అనేవి పెట్టుకోకండి. ఓకే, ఒకసారి కనెక్ట్ అయిందంటే అంతేగా, వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి పాస్వర్డ్ కూడా తెలిసిపోద్ది. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం మళ్ళీ ఒకసారి దీన్ని ఫర్గట్ కొడదాం. ఓకే, సో దానికోసం నేను ఏంటంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వైఫైలోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది, దీన్ని ఏం చేస్తున్నాను మళ్ళీ ట్యాప్ చేసేసి ఇక్కడ ఫర్గట్ కొడుతున్నాను. ఇప్పుడు నాకు ఏంటంటే చూడండి వైఫై అనేది కనెక్ట్ అయ్యలేదు. ఓకేనా, సో మళ్ళీ నేను ఏంటంటే దీనిలోకే వస్తున్నాను. దీనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ నెట్వర్క్ అంటే మన చుట్టుపక్కల ఉండే నెట్వర్క్స్ అన్ని స్కాన్ చేసి చూపిస్తుంది, సిగ్నల్ అయితే ఎక్కువ ఉండాలి. సో మళ్ళీ దీన్నే యూజ్ చేద్దాం. ఈసారి ఏంటంటే నేను బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే మీ దగ్గర ఈ డిక్షనరీ అటాక్కి సంబంధించిన ఫైల్ లేదనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ యూజ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ వైఫై అనేది కూడా కనెక్ట్ అయ్యలేదు, నా డివైస్ ఇక్కడ చూపించట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, బ్రూట్ ఫోర్స్ అటాక్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కాన్ఫిగర్ బ్రూట్ ఫోర్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాంబినేషన్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఒక గెస్ ఉంది అనుకోండి, వాళ్ళు పెట్టే పాస్వర్డ్ అనేది వాళ్ళు ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ పెట్టుకుంటారు అని మీకు ఐడియా ఉంటే అప్పర్ కేస్ ఒక్కదాన్ని టిక్ చేసి వాళ్ళ పాస్వర్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 లెటర్స్ నుంచి 8 లెటర్స్ వరకు ఉంటుందంటే అది యూజ్ చేయొచ్చు. అలా కాకుండా చూడండి వాళ్ళు పాస్వర్డ్స్ అప్పర్ కేస్ ప్లస్ నంబర్స్ యూజ్ చేస్తారంటే అది యూజ్ చేయొచ్చు, లేదా స్మాల్ కేస్ కూడా యూజ్ చేస్తారంటే అంటే మీరు ఎన్ని ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కాంబినేషన్స్ మీకు అంత ఎక్కువ టైం పట్టుద్ది. ఓకే, ఇక్కడ మీరు పాస్వర్డ్ లెంత్ కూడా సెట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక 10 ఉంటుందని గెస్ చేస్తున్నాను, 8 లెటర్స్ నుంచి 10 లెటర్స్ వరకు ఉంటుందని గెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇది 8 నుంచి మినిమం 8 లెటర్స్ నుంచి 10 లెటర్స్ వరకు మధ్యలోనే ట్రై చేస్తాను అన్నట్టు. అలా కాకుండా చూడండి నేను పాస్వర్డ్ అనేది ఇప్పుడు మనది ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 8 లెటర్స్ ఉంది కదా. సో మనం 1 నుంచి ఇక్కడ 8 లెటర్స్ వరకు. ఓకే, ఇది డిక్షనరీ అటాక్ కాదు ఇది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఓన్లీ నెంబర్స్తో ట్రై చేస్తాం అన్నట్టు. 1 నుంచి 8 వరకు ట్రై చేయని చెప్తున్నాను. ట్రై చేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను, సేవ్ కాన్ఫిగరేషన్ అని అంటున్నాను, యాడ్ టు క్యూ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే చూడండి
ఇది ఎన్ని కాంబినేషన్స్ సెట్ చేస్తా అంటే ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తా అంటే 0 నుంచి మొదలు పెడితే 01, 02, 03 అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఇక్కడ 0 నుంచి ఇక్కడ నాకు నంబర్ ఇది ఎన్ని లాక్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని కాంబినేషన్స్ ఏంటంటే ఆటోమేటిక్ అదే ట్రై చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అన్నట్టు. ఎప్పుడైతే దానికి ఆ కాంబినేషన్ దొరుకుతుందో అప్పుడు మనకు ఆ పాస్వర్డ్ అంటే ఆ వైఫై అనేది కనెక్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో దీనికోసం చాలా టైం పడుతుంది. అన్నిటికంటే కష్టమైన అటాక్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్, ఎందుకంటే అది అన్ని కాంబినేషన్ చేసుకునే వరకు మనకి ఏంటంటే చాలా టైం పట్టుద్ది. ఓకే, సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో చెప్పింది మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోండి, మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి అని మాత్రమే నేను ఈ యాప్ గురించి చెప్తున్నాను. ఓకే, ఎప్పుడైనా సరే వీటిని మీరు ట్రై చేయకండి, అంటే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మాత్రమే దీన్ని యూస్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ఏంటంటే మీకు అంత ఎక్కువ ఇటువంటి వీడియోస్ అనేవి క్రియేట్ చేసి తీసుకొస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ.